దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనకై ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 17వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధముగా ఉన్నటువంటి మీ అందరికీ క్రీస్తు ప్రభు ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము శుద్ధ హృదయముతో భయభక్తులతో దేవుని సన్నిధానములో మనము వాక్య ధ్యానాన్ని మనము చేసుకుందాము. వాక్య ధ్యానము చేసుకుంటూ మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. కీర్తనల గ్రంథము 11వ సంకీర్తన 4వ వచనము. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుడు ఆకాశమునందున్న ఆయన సింహాసనము మీద కూర్చొని నరులను కన్నులారా చూస్తున్న విషయాన్ని మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుడు శాశ్వత సింహాసనాసీనుడై లోకమంతటిని పర్యవేక్షిస్తూ న్యాయము తీర్చుటకే ఆయన తన సింహాసనమును ఆకాశమందు స్థాపించి ఉన్నాడు అని కీర్తనకారుడు 9వ సంకీర్తన 7వ వచనములో వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు దేవుని మంచితనంలో ఆయన ప్రేమను పొందుకుంటూ నీతి న్యాయములతో జీవించుటే మానవుల విధి అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు ఈ మాటలు. అంతేకాదు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మానవులు వారికి ఎదురయ్యే శ్రమల్లో సంతోషించడం అనేది దేవుని నమ్మడమే. దేవుని బిడ్డలు దేవుని నమ్మాలి, విశ్వసించాలి అనేది ఎప్పుడయ్యంటే మనకు ఎదురయ్యే శ్రమల్లో అవి మనము ఆ శ్రమలను సంతోషముతో మనము స్వీకరించడమే. మనమందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవునికి ఇష్టలైన బిడ్డలముగా జీవిస్తుండాలి. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 13వ వచనములో కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా ఆకాశములో నుండి కనిపెడుతున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అని కీర్తనకారుడు వెలిబుస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరనై ఉన్నటువంటి మనుషులు చేయు ప్రతి దీవెనకరమైన కార్యములను దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారు అని పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో తెలియపరిచినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కావున ప్రతి మనుష్యుడు నీతి న్యాయముగా నడుచుకుంటూ దేవుని కనుదృష్టిలో గల ఆయన పరిశీలనలో నమ్మకమైన విధేయత బిడ్డలముగా కనిపించాలి. అలా కనిపిస్తూ మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మనము ఎడతెగక ప్రార్థన యందు పట్టుదల కలిగి మనము ఉంటూ దేవుని మహిమపరుచుకుంటూ మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే
ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 తండ్రి. కృపగల నాయన, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీవు ఆకాశం నుండి చూస్తున్నటువంటి విషయాన్ని దేవా మేము గుర్తుంచుకొని, మేము భయభక్తులతో దేవా నీ 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 దృష్టిలో మేము నమ్మకమైనటువంటి బిడ్డలముగాను, నీకు తండ్రి విధేయత కలిగినటువంటి బిడ్డలముగాను జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.